చెవిరెడ్డి గారు నాని గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేవలం డబ్బు తీసుకునేసి మాకు నెల నెల వచ్చేసి ఇంత ట్రాక్టర్కి ఎంత వసూలు చేస్తున్నారని చెప్పేసి అసత్య ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో వచ్చినప్పుడు మీరు ట్రాక్టర్కి 3,500 లెక్కన చలానా తీసుకొని పంపించారు ఒక రోజుకి. ఆ విధంగా చేశారు. ఇప్పుడైతే మేము ఈ హయాంలో ₹1 తీసుకోకుండా నాని గారు కలెక్టర్ గారితో మాట్లాడి మాకు అన్ని విధాలుగా సహకరించి మేము ఏదో బతుకు ఈడుస్తున్నాము. రెండోది, అసలు ఏ విధంగా అటువంటి ఇబ్బంది లేకుండా మాకు అన్ని రకాలుగా ఆయన ఆదుకుంటూ చేస్తున్నారు. ఆయన ₹1 తీసుకోకుండా మా దగ్గర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా బాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా అసోసియేషన్ తరఫున ఈరోజు చెవిరెడ్డి గారు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో దాన్ని పూర్తిగా నిరాధారమని మేము ఖండిస్తున్నాము. ఎందుకురా అంటే మా నాని గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మాకు పూర్తి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే అనేక మంది పేదవాళ్ళకు పని దొరికింది. దాదాపు తిరుపతి రూరల్ మండలంలో 400 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్కి 3 కూలీలు, ఒక డ్రైవరు, ఒక ఓనర్ ఉంటారు. ఆ విధంగా ఎత్తుకుంటే కనీసం 1,500 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, కూటమి ప్రభుత్వం వల్ల, నాని గారి వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. ప్రతిరోజు మాకు పని దొరుకుతుంది. ప్రతిరోజు మా కూలీలకు కానీ మా డ్రైవర్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు జీవనం సాగిస్తున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నాం కాబట్టి లేదా సంతోషంగా ఉన్నాం కాబట్టి మా అందరికీ పనికి దొరుకుతుందని కాబట్టి మీకు ఏమైనా బాధ ఏమైనా ఉందేమో కానీ మాకైతే అర్థం కావట్లేదు. నాని గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను మీరు ఓరలేక ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉంటే మీరు ఎటువంటి దాన్ని అప్రిషియేట్ చేయకుండా అతనికి ఆటంకం కలిగించేదానికి మాత్రమే మీరు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని మేము మా బాలాజీ ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం. దయచేసి చెవిరెడ్డి గారు, మీ గత ప్రభుత్వంలో మా ట్రాక్టర్ ఓనర్లు అయితే ఏమైంది, డ్రైవర్లు అయితే ఏమైంది, అందరినీ మీరు జైలుకు పంపించింది మాకు బాగా గుర్తుంది. మేము ఇంకా మర్చిపోవట్లేదు. ఎగ్జాంపుల్, నా మీదనే 8 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరి మీదన్నా కేసు పెట్టుంటే చూసుకోండి, ఎవరైనా జైలు పంపించుంటే చూసుకోండి. దాదాపు మా యూనియన్ వాళ్ళే 10 మంది జైల్లో ఉన్నారు. వారం తర్వాత వాళ్ళు జైలు నుంచి బయట వచ్చారు. మీ ప్రభుత్వంలో రోజుకు మా దగ్గర వేలకు వేలు వసూలు చేసుకున్నారు. అట్లాంటిది మీకుంది ఆ చరిత్ర. ఏంటంటే ఇసుక అమ్ముకునేది, మట్టి అమ్ముకునేది, గ్రావెల్ అమ్ముకునేది, ఇట్లాంటి చరిత్ర మీకుండొచ్చు. నాని గారికి ఎక్కడన్నా ఉంటే చెప్పండి, నిరూపించండి. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేస్తే మేము బతుక్కుంటాం. తెలుగుదేశం గవర్నమెంట్ వల్ల మా ట్రాక్టర్ అసోసియేషన్ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమంతా కూడా తొందరలో రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఇట్లాంటి పనికి మన రాజకీయాలు చేసి లంచాలు తీసుకుంటున్నారని, మామూలు వసూలు చేస్తున్నారని మా కడుపులు మాత్రం కొట్టద్దండి. మా కడుపులు కొట్టింది వైసీపీ గవర్నమెంట్, మా కడుపులు కొట్టింది మీరు. ఎక్కడ కానీ నాని గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ దీంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఇది అర్థం చేసుకొని మీరు ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం. అన్న చెవన్న, మీ జెండా మోసిన నాయకులే వచ్చున్నారు.